హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? సో ఇప్పుడైతే నేను ప్రెజెంట్ ఎక్కడున్నానని అనుకుంటున్నారు కదా, నేను వచ్చేసి పార్లర్లో ఉన్నాను. పెడిక్యూర్ చేయించుకుందామని చాలా రోజులు అయిపోయింది పెడిక్యూర్ చేయించుకున్నాను. అసలు టైం ఉండట్లేదు అనమాట. ఈసారి నేను ఇంట్లో చేసుకునేప్పుడు డెఫినెట్గా నేను మీతో షేర్ చేస్తాను. వింటర్స్లో కంపల్సరీగా పెడిక్యూర్ చేయించుకోండి, ఎందుకంటే కాళ్ళు పగుళ్ళు ఇవన్నీ వస్తుంటాయి కాబట్టి కంపల్సరీగా పెడిక్యూర్ అనేది చేయించుకోవాలి. సో నేనైతే పండగ కదా అని చెప్పేసి ఖాళీ లేక నేను వెళ్ళి చేయించేసుకుని వచ్చేసాను మా ఇంటి దగ్గరలో ఉన్న పార్లర్లోని. సో కంప్లీట్ అయిపోయింది పెడిక్యూర్ అండ్ ఫైనల్గా నెయిల్ పాలిష్ అన్నీ వేసేసారు. సో ఇది ఓవరాల్ లుక్. సో నెక్స్ట్ వచ్చేస్తే నేను ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ అని చెప్పాను కదా, సో ఇదే ఈ సర్ప్రైజ్ గిఫ్ట్ నాకు వన్ ఆఫ్ అవర్ సబ్స్క్రైబర్ నాకు ప్రెజెంట్ చేశారు. అండ్ మీకు తెలుసు కూడా, తను అంకిత్ జ్యువెలర్స్ అని చెప్పి నేను ఒక 2 జ్యువెలరీ పీసెస్ తీసుకున్నాను కదా తన దగ్గర. పీకాక్ సీజెడ్ ఒకటిని, నెక్స్ట్ ఇంకొకటి హారం టైప్లో తీసుకున్నాను. అది చాలా బాగా నచ్చింది అందరికీ కూడా. సో తను నాకు సర్ప్రైజ్గా పొంగల్కి గిఫ్ట్ ఇచ్చింది. ఇది ఎంత క్యూట్గా ఉందో చూడండి. ఈ గిఫ్ట్ బుద్ధుడు బొమ్మ వచ్చి, ఇందులో ఏంటంటే మీకు ఇక్కడ ఇలా మనకి ధూప్ స్టిక్స్లా ఉన్నాయి కదా, సో అది మనం వెలిగించి అది ఊదేయాలి. ఊదేస్తే దాని కింద ఒక హోల్ ఉంటుంది. ఆ హోల్ దగ్గర నుంచి మీకు ఆ పొగ అనేది రిలీజ్ అయ్యి అదొక ఫాగ్ లాగా ఫౌంటైన్లా వస్తుంది చూడండి. చాలా బాగుంది, నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. మీరు కూడా చూసే ఉంటారు. ఇది అమెజాన్లో కూడా అవైలబుల్గా ఉంది. ఒకవేళ కావాలంటే డెఫినెట్గా చెక్ చేయండి. చూడండి, అది ఆ పొగ అంతా కూడా వచ్చి చూసారా, ఒక ఫౌంటైన్లా, వాటర్ ఫౌంటైన్లా ఎంత బాగుందో కదా. థ్యాంక్ యూ సో మచ్. తన పేరు కూడా మాధురియే. థ్యాంక్ యూ సో మచ్ మాధురి. నిజంగా నాకు చాలా మంచి గిఫ్ట్ ఇచ్చావు ఈ పొంగల్కి. నాకు చాలా చాలా బాగా నచ్చింది. ఆల్రెడీ నేను ఇది కమ్యూనిటీ ట్యాబ్లో కూడా మీ అందరికీ పోస్ట్ చేశాను. అందరికీ కూడా చాలా బాగా నచ్చింది అన్నారు కదా. సో ఇది ఫైనల్ లుక్. ఎలా ఉందనేది నా కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇలాంటి సర్ప్రైజెస్ అన్నీ వస్తుంటే సూపర్గా ఉంటుంది కదా ఎవరికైనా కూడా. నాకు చాలా బాగా నచ్చింది. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ మాధురి. థ్యాంక్ యూ సో మచ్. నీ గిఫ్ట్ నాకు సూపర్ నచ్చింది. అండ్ తర్వాత వచ్చేసి నేను ఫ్రిడ్జ్ క్లీనింగ్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. చాలా రోజులు అయిపోయింది ఫ్రిడ్జ్ క్లీన్ చేసి. చూడండి ఎంత డర్టీగా ఉందనేది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. ఓవరాల్గా చూడండి, అగోండి కింద బాస్కెట్ వెజిటేబుల్స్ దగ్గర, ఇక్కడేమో డ్రింక్స్, సోయా సాస్ ఇవన్నీ వంపేసి, బిస్కెట్స్ ఇవన్నిటితో ఫుల్ ఇదైపోయింది బాగాని. సో క్లీన్ చేద్దామని ఈరోజు నేను డిసైడ్ అయ్యాను అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే పిల్లలు లేరు, మెయిన్ మా మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉండడంతో నాకు ఇది చేయడానికి టైం దొరికింది. వాళ్ళు ఉంటే అస్సలు నాకు చేయనివ్వట్లేదు. సో ఫైనల్గా క్లీన్ చేసేద్దాం అని చెప్పి డిసైడ్ అయ్యాను. ముందు వచ్చేసి నేను కొలిన్ ఉంటుంది కదా, దాంతో శుభ్రంగా స్ప్రే చేసేసి మొత్తం అంతా ఫస్ట్ ఒక తడిగుడ్డు ఉంటుంది కదా, దాంతో మొత్తం నీట్గా క్లీన్ చేసుకుంటున్నాను నేను. ఎవ్రీ 3 months లేదంటే ఎవ్రీ 6 monthsకి ఒకసారి మనం ఫ్రిడ్జ్ అనేది కంపల్సరీగా క్లీన్ చేసుకుంటూ ఉండండి. అండ్ ఆల్సో కొన్ని టిప్స్ చెప్తాను నేను. ఫ్రిడ్జ్లో స్మెల్ రాకుండా ఉండాలంటే లెమన్ ఉంటుంది కదా, లెమన్ జ్యూస్ ఒకటి స్ప్రే చేయండి ఒక స్ప్రే బాటిల్లో వేసి. మీకు ఆ స్మెల్ అనేది రాదు. అండ్ ఎప్పుడు కూడా ఫ్రిడ్జ్లోని బాక్సెస్ ఏది పెట్టుకున్నా కూడా ఏం చేస్తారంటే టప్పర్ వేర్ కానీ లేదంటే ఏవైనా మూతలు ఉన్న వాటిల్లో పెట్టుకోండి. బిస్కెట్స్ ఉన్న ఒక డబ్బాలో వేసి పెట్టండి. సోయా సాస్ అలాంటివి ఏమైనా ఉన్నా కొంచెం స్టోర్ చేసుకున్నప్పుడు జాగ్రత్తగా స్టోర్ చేసుకోండి, లేకపోతే మనకు అది ప్రమాదం అవుతుంది. అంటే ఏంటంటే పిల్లలు లాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఒంపియడం ఇవన్నీ జరుగుతుంది కాబట్టి అన్నీ కూడా టైట్ కంటైనర్స్లో పెట్టుకోండి. సో నేను ఇలా మొత్తం నీట్గా అన్నీ ఉంటాయి కదా, అన్ని ఏరియాస్లోని కవర్ చేసుకుంటూ నీట్గా తుడుచుకుంటూ వచ్చేస్తున్నాను. లాస్ట్లో ఏం చేస్తానంటే కొంచెం బేకింగ్ సోడా కానీ లేదంటే వెనిగర్ కానీ ఉంటుంది కదా, దాంట్లో నిమ్మకాయ పిండుకుని మనం చేసుకున్నా కూడా నీట్గా క్లీన్ అయిపోతుంది. ఫ్రిడ్జ్ క్లీనింగ్ అయిపోయిన తర్వాత అలా కొంతసేపు ఆరినంత వరకు అలా ఉంచుకోండి. ఈలోపు నేను ఏం చేశానంటే అవన్నీ ఉంటాయి కదా, నీట్గా వాష్ చేసేసి అది నేను డ్రై చేసుకుని ఉంచుకున్నాను. సో ఓవరాల్గా క్లీనింగ్ అయితే ఆల్మోస్ట్ నేను కవర్ చేసేసాను అనమాట. మొత్తం అంతా కూడా నీట్గా తుడిచేసిన తర్వాత మళ్ళీ ఒకసారి పొడిగుడ్డతో పైన కింద మొత్తం లోన అన్ని ఏరియాస్లో కూడా నేను కవర్ చేసుకుని వచ్చేసాను. సో ఇప్పుడు లాస్ట్లో నేను మీకు చూపిస్తాను ఫ్రిడ్జ్ నేను ఎలా ఆర్గనైజ్ చేసుకున్నాను అనేది. సో ఇప్పుడు క్లీన్ అయిపోయింది చూసారు కదా, మొత్తం దేనికి దానికి అవన్నీ నేను పెట్టేసుకున్నాను. పైన వచ్చేస్తే ఐస్ ట్రేస్, మిల్క్ ప్యాకెట్స్ అలాంటివి నేను పైన పెట్టుకుంటాను. నేను ఫ్రిడ్జ్లో ఎక్కువగా ఏమి స్టోర్ చేయను, నాకు అవసరమైనవే మాత్రం ఉంచుకుంటాను అనమాట. కిందన వెజిటేబుల్స్ దాంట్లో ఇవన్నీ కూడా అలా పెట్టుకున్నాను. సో ఇది నా ఫ్రిడ్జ్ క్లీనింగ్ అయితే అయిపోయింది సక్సెస్ఫుల్గా. నెక్స్ట్ వచ్చేసి ఈవినింగ్ మేము వచ్చి బీచ్కి వెళ్తున్నాము. ఎందుకు వెళ్తున్నాను అనేది కూడా నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో చాలామంది అడిగారు కదా, మీ అక్క వాళ్ళ హస్బెండ్ ఎప్పుడు చూపించలేదని చెప్పేసి ఈరోజు ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను మా మావయ్యని. సో మావయ్య అంటున్నాను ఏంటని అనుకుంటున్నారు కదా,
మావయ్య అని ఎందుకు అంటున్నానంటే మా మమ్మీ వాళ్ళ ఓన్ బ్రదర్ని మా అక్కకి ఇచ్చి పెళ్లి చేశారనమాట. సో అగోండి మా మావయ్య అక్కడ ఉన్నారు. సో చాలా చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు మేము అందరం కలిసి బీచ్కి వెళ్తున్నాం. ఫస్ట్ బీచ్ నుంచి షాపింగ్కి వెళ్తున్నాము సిఎంఆర్కి. షాపింగ్ ఎందుకంటే సర్ప్రైజ్గా నేను మా మావయ్యకి బట్టలు కొంటున్నాను అనమాట. సో పొంగల్ గిఫ్ట్, యాక్చువల్లీ క్రిస్మస్ కొందాం అనుకున్నాం, క్రిస్మస్కి అవ్వలేదు కాబట్టి సో పొంగల్ కొంటున్నాం. సో ఫైనల్గా నేను వచ్చేసి మేమందరం బీచ్కి వచ్చేసాము. సో కార్ అయితే పార్కింగ్ ప్లేస్లో పెట్టేసి ఇప్పుడు మేము నడుచుకుని వెళ్తున్నాం అన్నమాట. సో క్లైమేట్ అయితే సూపర్గా ఉంది. వింటర్లో కదా కొంచెం చల్లగా ఉంటుంది, అయినా కూడా చాలా బాగుంటుంది. బీచ్ మాత్రం మా ఫేవరెట్. సో డాడీని చూపిస్తున్నాను, డాడీ హాయ్ చెప్తున్నారు. నెక్స్ట్ మమ్మీ వచ్చేసి ఇగోండి మమ్మీ అండ్ చింటూని రితిక. అగోండి రితిక చూడండి, ఫుల్ కవర్ చేసేసాను స్వెటర్ వేసి. పడుకుని లేచింది మాట రితిక, అందుకే అలా ఉంది. సో అక్క వచ్చేసి హాయ్ చెప్తుంది మీ అందరికీ కూడా. అండ్ పక్కనే అది కూడా మావయ్య. సో అక్క వాళ్ళ హస్బెండ్ మాట. నేను మావయ్య అని పిలుస్తాం, ఎందుకంటే చిన్నప్పటి నుంచి మావయ్య కాబట్టి మావయ్య అని పిలుస్తాం అన్నమాట. అండ్ పల్లీలు ఇవి వేరుచెన పలుకులు ఉంటాయి కదా, ఉడకబెట్టినవి, చాలా హెల్దీ. అండ్ మమ్మీకి డాడీ కోసం వాళ్ళకి తీసుకున్నాం అన్నమాట మేము. అండ్ ఇక్కడ వచ్చేస్తే నెక్స్ట్ మేము ఇంకా అలా కొన్ని స్నాక్స్ తిన్నాము. ఇంకా కామన్ బీచ్లో స్నాక్స్ అనేవి ఉంటాయి కదా. సో మమ్మీకి డాడీకి వచ్చేసి మేము ఉడకబెట్టిన పల్లీలు ఉంటాయి కదా అవి తీసుకున్నాము. సో అవి వచ్చేస్తే 10 రూపీస్ మాట. అండ్ మీకు ఆనియన్స్తో వాటితో అయితే మీకు 20 రూపీస్ అలా పడుతుంది. తర్వాత వచ్చేసి మేము మురి మిక్చర్ తీసుకున్నాం. బీచ్కి వస్తే ఆబ్వియస్లీ మురి మిక్చర్ కదా, సో మురి మిక్చర్, స్వీట్ కార్న్ అవన్నీ కూడా తీసుకున్నాం అన్నమాట. సో అలా కాసేపు టైం స్పెండ్ చేసాము మేము. చాలా బాగా అయ్యింది, చాలా హ్యాపీగా గడిచిపోయింది మొత్తం అంతా కూడా. చాలా చాలా బాగా ఎంజాయ్ చేసాం మాత్రం. సో వర్ష రితిక వాళ్ళైతే కైట్స్, ఇంకా పొంగల్కి ముందు కదా, సో ఆల్రెడీ బీచ్లో స్టార్ట్ చేస్తారన్నమాట కైట్స్ అవన్నీ వేయడం అన్నీ చేయడం. సో అవంతా కూడా చూపిస్తున్నాను నేను. సో నెక్స్ట్ వచ్చేస్తే ఏం చేస్తాను అదంతా కూడా చూస్తూ ఉండండి మీరు అందరూ కూడా. షాపింగ్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. సో చాలా చాలా ఎగ్జైటింగ్గా ఉంటుంది, చూస్తూ ఉండండి. బీచ్ నుంచి రిటర్న్ అయిపోయాం మేము. ఇప్పుడు సిఎంఆర్కి వచ్చాం, జగదాంబ జంక్షన్, సిఎంఆర్ జడ్జ్ కోర్ట్ దగ్గర. సో ఫుల్ లైటింగ్స్ అవన్నీతో ఉన్నాయి, పొంగల్ సెలబ్రేషన్స్ ఇవన్నీ ఉన్నాయి కదా. సో ఫుల్ ఆఫర్స్తో ఉన్నాయన్నమాట. 50% ఆఫ్, 30% ఆఫ్ అలా ఆఫర్స్లో ఉన్నాయి. మెన్స్వి, ఉమెన్, కిడ్స్ వీళ్ళందరివి కూడా. సో ఇప్పుడు నేను లాన్కి వెళ్తున్నాము. సో మమ్మీ డాడీకి మా మావయ్యకి కొంటున్నాను అనమాట నేను పొంగల్కి గిఫ్ట్ కింద. సో వాళ్ళిద్దరూ సెలెక్ట్ చేసుకుంటున్నారు. బ్రాండెడ్స్ అన్నిటి మీద మీకు 50% ఆఫ్స్ ఉన్నాయి, 1+1 ఆఫర్స్ కూడా ఉన్నాయన్నమాట. అండ్ నేను లాస్ట్లో పోస్ట్ చేస్తాను డాడీది వీళ్ళందరిది పిక్స్ మాట ఎలా ఉన్నాయి అన్నది. సో చాలా బాగా ఎంజాయ్ చేసాం మేము. ఈ డే అంతా మాత్రం సూపర్గా ఉంది. వర్ష రితిక వాళ్ళైతే ఇంకా ఫుల్ ఆడేసుకున్నారు చూడండి, అదిగోండి ఇద్దరు కూడా. సో ఫుల్గా మొత్తం సిఎంఆర్ అంతా కూడా తిరుగుతూ ఆడుకుంటూ వాళ్ళు ఇంకా బాగా ఎంజాయ్ చేశారు, మాకన్నా వాళ్ళే బాగా ఎంజాయ్ చేశారు. సో అక్క సెలెక్ట్ చేసుకుంటున్నారు, అక్క మావయ్య సెలెక్ట్ చేస్తున్నారు అక్కడ. అండ్ ఇటు సైడ్ వచ్చేస్తే మమ్మీ డాడీ వాళ్ళు ఫుల్గా బిజీలో, ఎవరు బిజీలో వాళ్ళు ఫుల్గా ఉన్నారు, నేనేమో క్యాప్చర్ చేస్తూ ఉన్నాను అనమాట. సో ఇది ఈ వీడియో.
ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. పక్కన బెల్ బటన్ అనేది ఉంటుంది కదా, దాన్ని క్లిక్ చేయండి. నేను ఎప్పుడైనా కొత్త వీడియోస్ అప్లోడ్ చేసినట్టయితే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో ఎప్పుడు వీడియో పెట్టినా కూడా మీరే ఫస్ట్ చూసేసి ఎంజాయ్ చేయొచ్చు. ఓకేనా? అయితే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.